తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస పరీక్ష కొనసాగుతోంది. తీర్మానాన్ని సీఎం సామి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం సభలో ఓటింగ్ జరుగుతోంది. అంతకుముందు మాజీ సీఎం పన్నీర్ సెల్వం రహస్య ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్ ధనపాలన్ను కోరారు. అయితే పన్నీర్ విజ్ఞప్తిని స్పీకర్ తిరస్కరించారు. తమిళనాడులో మొత్తం 234 మంది ఎమ్మెల్యేలున్నారు. జయ మరణంతో ఒక సీటు ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఈ సంఖ్య 233. అయితే సభకు హాజరైంది మాత్రం 231 మాత్రమే. డీఎంకే సారథి కరుణానిధి మరో ఎమ్మెల్యే సభకు గైర్హాజరయ్యారు. ఇక విశ్వాస తీర్మానాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టగానే డీఎంకే, కాంగ్రెస్, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రహస్య ఓటింగ్ కు పట్టుబట్టారు. అయితే వీళ్ల విజ్ఞప్తిని స్పీకర్ తిరస్కరించారు. ఫ్లోర్ టెస్ట్ కు ఇంత హడావిడి ఎందుకన్నారు ప్రతిపక్ష నేత స్టాలిన్. గవర్నర్ 15 రోజుల గడువిచ్చినా కూడా ఇంత హడావిడి పనికిరాదన్నారు. సభను రేపటికి వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు పన్నీర్ సెల్వం. ప్రజల అభిప్రాయం ప్రకారమే ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకోవాలని పన్నీర్ కోరారు. మరిన్ని అప్డేట్స్ సంగప్పని అడిగి తెలుసుకుందాం. సంగప్ప చెప్పండి, తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం జరుగుతోంది. సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు కదా, అప్డేట్స్ ఏంటి? ఒకటి రాజేంద్ర, అప్పటి మనం చూస్తున్నాం. ఇంతకుముందు మనం బుచ్చన్న చెప్పినటువంటి అప్డేట్స్ తర్వాత జరిగింది ఏంటంటే ఒక్కసారిగా డిఎంకే ఎమ్మెల్యేలు మొత్తం స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆయన ఘెరావ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పీకర్ మాట్లాడేది, స్పీకర్కి హెడ్ కౌంట్కి అవకాశం ఇవ్వకుండా వాళ్ళందరూ కూడా నిరసన తెలిపారు. వాళ్ళ అరుపులు కేకలతో ఒక్కసారిగా తమిళనాడు అసెంబ్లీ దద్దరిల్లిందని చెప్పొచ్చు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. యాక్చువల్లీ వాళ్ళు 6 గ్రూపులుగా విడదీసి మొత్తం అందరినీ హెడ్ కౌంట్ చేయాలని చెప్పి స్పీకర్ ప్లాన్ చేశారు. ఆ విధంగా ఫస్ట్ ఒక రౌండ్ అయింది. కానీ మిగతా కౌంట్ ముందుకు పోకుండా వాళ్ళంతా అడ్డుకున్నారు. చివరికి ఏడీఎంకే ఎమ్మెల్యే, కోయంబత్తూర్ ఎమ్మెల్యే అరుణ్ కుమార్ ఒక్కసారిగా స్పీకర్ ముందున్నటువంటి టేబుల్ ముందు కింద సెక్రటరీ వాళ్ళు ఉంటారు కదా, దానికి సంబంధించి ఆ టేబుల్ ఎక్కి ఒక్కసారిగా స్పీకర్కి అడ్డుగా నిలబడి మొత్తం చేతిలో ఉన్నటువంటి ఆ పేపర్స్, తీర్మానం కాపీ పేపర్స్ అని చింపేసి స్పీకర్ని విసిరేశాడు. వెంటనే ఇంకొక డిఎంకే ఎమ్మెల్యే ఇంకో అడుగు ముందుకేసి మొత్తం ఆ స్పీకర్ ముందున్నటువంటి మైకులు కూడా విరిచేసినట్టుగా బయటకు మనకు ఆ సౌండ్ బట్టి అక్కడ రిపోర్టర్స్ ద్వారా తెలిసినటువంటి సమాచారం. అది మొత్తం స్పీకర్ మైకులు ఎరగొట్టారు. స్పీకర్ చైర్ని పట్టి ఒక్కసారి వెనక్కి ముందుకి ఇట్లా కుదుపు చేయడంతో ఆయన ఈ హడావుడిని తట్టుకోలేక ఒక్కసారిగా ఆయన వాయిదా వేశారు. సభని 1 గంట వరకు వాయిదా వేశారు. నిజానికి కౌంటింగ్ మధ్యలో ఉంది. కౌంటింగ్ స్టార్ట్ అయింది, ఒక రౌండ్ అయింది, ఇంకా మిగతా 5 రౌండ్స్ చేయాల్సి ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో సభ వాయిదా వేసే సందర్భాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. వాయిదా వేయరు కూడా, ఎందుకంటే ఒక రౌండ్ అయింది, ఇంకా మొత్తం కావాలి. స్పీకర్ కౌంటింగ్ స్టార్ట్ కాక ముందంట వాయిదా వేస్తారు. కౌంటింగ్ స్టార్ట్ అయితే మొత్తం కంప్లీట్ చేసిన వాయిదా వేస్తారు. కానీ సభలో కౌంటింగ్ చేసేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. సభలో మొత్తం డిఎంకే చాలా ఫెరోషియస్ రోల్ని పోషిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సభను ముందు జరగకుండా అడ్డుకుంటుంది. మొత్తం స్పీకర్ని చుట్టుముట్టినటువంటి డిఎంకే ఎమ్మెల్యేలు, తర్వాత ముస్లిం లీగ్ ఒక ఎమ్మెల్యే, తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా డిఎంకే శృతి కలిపారు. అందరు కాంగ్రెస్, డిఎంకే, ముస్లిం లీగ్, తర్వాత పన్నీర్ సెల్వం అనుచరులు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా రహస్య ఓటింగ్ చేయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఓపెన్ కౌంట్ని, హెడ్ కౌంట్ని ఒప్పుకోమని చెప్పి వాళ్ళంతా గందరగోళం సృష్టించారు. మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా ముందు స్పీకర్ పోడియం ముందున్నటువంటి బెంచీలు, బల్లల మీద ఎక్కారు. కొంతమంది ఒక బల్లను కూడా విరగొట్టారని చెప్పి ఇంతకుముందే మనకు వస్తున్నటువంటి సమాచారం. సో స్పీకర్ ముందున్నటువంటి టేబుల్ విరిగిపోయింది, అంటే ఆయన ముందున్నటువంటి టేబుల్, తర్వాత ఆయన మైకులు విరిగిపోయినాయి. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కౌంట్ చేసే అవకాశం లేదు. ఆయన అక్కడ ఉన్నటువంటి బల పరీక్ష నిర్ధారించే అవకాశం లేదు. కాబట్టి మధ్యలో అయినా సరే, కౌంటింగ్ మధ్యలో అయినా సరే వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పటివరకు అయితే స్పీకర్ ఆ పరిస్థితి నుంచి వాయిదా వేసుకుని వెళ్ళిపోయారు. 1 గంట వరకు సభని వాయిదా వేశారు. ఒక రకంగా చెప్పాలంటే నిన్నటి వరకు చాలా సైలెంట్ గా ఉన్నటువంటి డిఎంకే మనం మొత్తం చూసాం. ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా చాలా వ్యూహాత్మక మౌనాన్ని ప్రదర్శించినటువంటి డిఎంకే ఈరోజు సభలో మాత్రం చాలా ఫెరోషియస్ రోల్ని పోషిస్తుంది. ఎట్టి పరిస్థితులు కూడా బ్యాలెట్ ఓటింగ్ తప్ప మేము హెడ్ కౌంట్ ఒప్పుకునేది లేదని చెప్పి స్టాలిన్ పట్టుబట్టారు. మొత్తం అయినా 15 రోజులు టైం ఇచ్చారు గవర్నర్. ఒక్కటే రోజులో మీరెందుకు, మీకేం భయం పట్టుకుంది, మీరెందుకు వెంటనే బల పరీక్షగా పూనుకున్నారని చెప్పి ఆయన ప్రశ్నించారు. తర్వాత అక్కడ ఇది గోల్డెన్ బే రిసార్ట్లో జరిగినటువంటి ఇష్యూస్ని కూడా అటు పన్నీర్ సెల్వం తర్వాత ఇటు స్టాలిన్ ఇద్దరు కూడా ప్రస్తావించే ప్రయత్నం చేశారు. వాళ్ళని ఎమ్మెల్యేలను బంధించారు, ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారని చెప్పిపోయారు. అయితే స్పీకర్ దానికి మాత్రం మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దాని తర్వాత సరే దానికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా సరే ఓటింగ్ మాత్రం రహస్య ఓటింగ్ జరగాలి, బ్యాలెట్ ఓటింగ్ జరగాలని చెప్పారు. అయితే ఆయన కూడా స్పీకర్ దాన్ని రిజెక్ట్ చేశారు. నా డిస్క్రిషన్, నా విచక్షణ అధికారాన్ని ఎవరు ప్రశ్నించడానికి లేదని చెప్పి స్పీకర్ వాళ్ళకి చెప్పేశారు. సో నేను ఏ నిర్ణయం తీసుకున్నది నా ఫైనల్ నిర్ణయం కాబట్టి నా అధికారాన్ని మీరు ఎవరు ఇంటరప్ట్ చేయాలి, అంతరాయం కలిగించలేరు. నేను నిర్ణయం తీసుకున్నాను, 6 వరుసలుగా నేను మిమ్మల్ని కౌంట్ చేస్తాను, దానికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన అందరినీ కోరారు. అయితే ఫస్ట్ ఒక రౌండ్ అయింది, మొదటి వరుసని కౌంట్
చేశారు, మిగతా ఇంకా 5 వరుసలు కౌంట్ చేయాల్సింది. అయితే అప్పటికే పరిస్థితిని గమనించినటువంటి డిఎంకే, తర్వాత ముస్లిం లీగ్, తర్వాత పన్నీర్ సెల్వం అనుచరులుగా ఉన్నటువంటి ఆ 11 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా సభలో మొత్తం వెల్లోకి వెళ్ళిపోయారు. ఈ డిఎంకే వాళ్ళైతే మొత్తం స్పీకర్ పోడియం చుట్టూ ఘెరావ్ చేశారు. ఆయన మైకులు ఎరగొట్టి మొత్తం బెంచీలు ఎక్కి నానా హంగామా చేశారు. ఫస్ట్ కోయంబత్తూర్ ఎమ్మెల్యే ఎప్పుడైతే బెంచ్ ఎక్కాడో మిగతా ఎమ్మెల్యేలు కూడా బెంచ్ ఎక్కి మొత్తం బెంచ్లో అక్కడ ఉన్నటువంటి చైర్లను కూడా విరగొట్టారు. సో దాంతో ఒక్కసారిగా సభలో గందరగోళం వచ్చి అక్కడ కౌంట్ అయ్యేటువంటి అవకాశమే లేనటువంటి పరిస్థితి. ఒక మాట్లాడే అవకాశం యాక్చువల్లీ ముందు మాట్లాడాలి, అన్ని పక్షాలు మాట్లాడతామని చెప్పారు. అయితే ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడేందుకు అవకాశం లేదు, డైరెక్ట్ కౌంట్కే వెళ్ళారు ఆయన. అయితే అలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులు కూడా కౌంట్కి డైరెక్ట్ హెడ్ కౌంట్కి వెళ్తున్నా అని చెప్పారు. అయితే వీళ్ళు మాత్రం కౌంట్కి ఒప్పుకోలేదు రాజేంద్ర. అయితే సంగప్ప చెప్పండి, ప్రస్తుతం సభలో పన్నీర్ వర్గం కంటే డిఎంకేనే లీడ్ రోల్ పోషిస్తుందని అనుకోవచ్చు అంటారా? పూర్తిగా అక్కడ డిఎంకే రోల్ నిన్నటి వరకు ఉన్నంత సైలెన్స్, నిన్నటి వరకు ఉన్న ఆ వ్యూహాత్మకమైన మౌనం ఒక్కసారిగా బద్దలైందని చెప్పొచ్చు. ఒక్కసారిగా వాళ్ళ ఎన్ని రోజులు దాచుకున్నటువంటి మొత్తం వాళ్ళ స్ట్రాటజీని కావచ్చు, వాళ్ళ ఆవేశాన్ని కావచ్చు, ఒక్కసారిగా వాళ్ళు బయట చూపించారు. ఇంకో బ్రేకింగ్ ఇప్పటివరకు బహుశా ఇక్కడ ఏ చట్టసభ సంబంధించినటువంటి హౌస్లో కూడా జరగనటువంటిది ఇప్పుడు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం డిఎంకే ఎమ్మెల్యే కేఎస్ సెల్వం ఈయన ఇప్పుడు స్పీకర్ చైర్లోనే కూర్చున్నాడు. స్పీకర్ ఇప్పుడు ఆల్రెడీ వాయిదా వేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా డిఎంకే సభ్యులందరూ కూడా హౌస్లో ఉన్నారు. ఆయన స్పీకర్ చైర్లో కూర్చున్నాడు. ఆయన ఇది భారతదేశ చట్టసభలో ఎక్కడ కూడా జరగలేదు. అయితే నిరసనగా కూర్చున్నాను చెప్తున్నాను. ఆయన నేను స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాన్ని నిరసిస్తూ నేను ఇందులో కూర్చున్నాను చెప్తున్నారు. సో ఒక్కసారికి మొత్తం స్పీకర్ పోడియం ప్రజెంట్ కూడా స్పీకర్ వాయిదా వేసుకొని బయటికి వెళ్ళిపోయారు. డిఎంకే సభ్యులు, తర్వాత పన్నీర్ సెల్వం అనుచరులు, పన్నీర్ సెల్వం మద్దతుదారులు, తర్వాత ముస్లిం లీగ్ ఒక సభ్యుడు, అందరు కాంగ్రెస్ సభ్యులు కూడా అందరు కూడా ఇంకా హౌస్లోనే ఉన్నారు. 1 గంట వరకు ఆయన వచ్చే వరకు కూడా అక్కడ కూర్చుంటామని చెప్పారు. వాళ్ళు అక్కడ కదలట్లేదు. స్పీకర్ పోడియం చుట్టూ వాళ్ళందరూ కూర్చున్నారు. అయితే ఒక ఎమ్మెల్యే డిఎంకే ఎమ్మెల్యే పోయి స్పీకర్ సీట్లో కూర్చున్నాడు. అది నిజానికి చట్టసభలో ఒక ఎమ్మెల్యే అక్కడ కూర్చోడానికి ఎట్టి పరిస్థితి లేదు. స్పీకర్ దాని మీద డైరెక్ట్గా వెంటనే నిర్ణయం తీసుకోవచ్చు, ఆయన సస్పెండ్ కూడా చేయొచ్చు. అలాంటి అధికారం స్పీకర్కి ఉంటుంది. ఎందుకంటే స్పీకర్ చైర్ చాలా గౌరవం ఉంటుంది చట్టసభలో. స్పీకర్ చైర్ అంటే అన్నింటికంటే అత్యున్నతమైంది. అలాంటి చైర్లో పోయి ఒక డిఎంకే ఎమ్మెల్యే కేవి సెల్వం ఆయన పోయి ఆ చైర్లో కూర్చున్నాడు. సో అంత గందరగోళం నడుస్తుంది. బయటకు లైవ్ లేదు. నిజానికి చట్టసభలో జరుగుతుంది ఏదో బయట ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఆ విషయంలో పూర్తి నిర్ణయం స్పీకర్దే. అది లైవ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ప్రజలకు డైరెక్ట్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇవ్వచ్చా, తర్వాత చూపించవచ్చు అనేది స్పీకర్ నిర్ణయం. అది ఆయన డిస్కషన్ ఎవరు అడగలేదు. కానీ అంత గందరగోళం జరుగుతుంది. బయటకైతే ఏం తెలిసే ప్రసక్తి లేదు. మొత్తం లైవ్ ఆపేశారు, మీడియాను రానివ్వలేదు లోపలికి. చాలాసేపు మీడియా వాళ్ళందరూ బయట ధర్నా చేసి వాళ్ళంతా ఆందోళన చేస్తే కేవలం ఆడియో వరకు, ఆయన మీడియా లాంజ్ ఉంటుంది కదా, మీడియా లాంజ్లో ఆడియో వరకు మాత్రమే ఇచ్చారు. కేవలం స్పీకర్స్ ద్వారా లోపల జరిగేటువంటి గొడవని అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు రికార్డ్ చేస్తున్నారు. సో అంత గందరగోళం జరుగుతుంది. ఇప్పటివరకు బయట లోపల గందరగోళం పరిస్థితిని బట్టి అక్కడ ఒక ఎమ్మెల్యే పోయి స్పీకర్ చైర్లో కూర్చోవడం అంటే నిజంగా ఇది ఒక రకంగా ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోయిన పరిస్థితి. చాలా ఇప్పటివరకు భారతదేశ చట్టసభలో స్పీకర్ చైర్లో వేరే వాళ్ళు పోయి కూర్చున్న పరిస్థితి లేదు. అయితే ఇక్కడ సెలవు అయితే పోయి కూర్చున్న డిఎంకే ఎమ్మెల్యే. సో అలాంటి పరిస్థితిని మనం చూస్తున్నాము రాజేంద్ర. మొత్తానికైతే 1 గంట వరకు వాయిదా వేశారు. ఇంకొక 40 నిమిషాల టైం ఉంది. ఆ 40 నిమిషాల తర్వాత వచ్చిన తర్వాత పరిస్థితి కంటే బాగా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఖచ్చితంగా డిఎంకే వాళ్ళందరూ కూడా అపోజ్ చేస్తారు. మరి ఇప్పటికే మార్షల్స్ని ఎంటర్ చేశారు, పోలీసులు ఎంటర్ అయిపోయారు, మార్షల్స్ ఎంటర్ అయిపోయారు. ఇంతకుముందే మార్షల్స్ ఎంటర్ అయినా కూడా డిఎంకే ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఆగలేదు. వాళ్ళు ఎంత ఆపే ప్రయత్నం చేసినా కూడా మొత్తం బెంచీలు ఎక్కారు, కుర్చీలు ఎక్కారు, అక్కడ మైకులు ఎరగొట్టారు. మొత్తం స్పీకర్కి రౌండ్గా నిల్చున్నారు. బయట స్పీకర్ ముందు ఆయన ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అవకాశం లేకుండా స్పీకర్ ముందే నిల్చున్నారు. సో ఒక రకంగా పూర్తి స్థాయిలో ఈరోజు హౌస్ని ఆందోళన రూపంలో, తన నిరసన రూపంలో డిఎంకే మొత్తం అసెంబ్లీని తన చేతిలో తీసేసుకుంది. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పటికీ వాళ్ళ నెట్టి పరిస్థితి కూడా ముందుకు పోకుండా, కౌంట్ని ముందుకు పోకుండా అడ్డుకుంది డిఎంకే కాంగ్రెస్ సాయంతో, తర్వాత ముస్లిం లీగ్ సాయంతో అని చెప్పొచ్చు. పన్నీర్ సెల్వం మద్దతుదారులు కూడా అక్కడ అందులోనే ఉన్నారు. సో మొత్తానికి నిన్నటిదాకా సైలెంట్గా ఉన్నటువంటి స్టాలిన్ ఈ రోజు ఉగ్రరూపం దాల్చాడని చెప్పొచ్చు అసెంబ్లీలో రాజేంద్ర. రైట్. అయితే డిఎంకే మొదట్లో సభకు గైర్హాజరవుతామని చెప్పింది, మళ్ళీ సభకు హాజరైంది. ఇప్పుడు డిఎంకే సామి సర్కార్ పై కథం తొక్కినట్టుగానే కనిపిస్తోంది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు సంగప్ప? ఒకవేళ మీరన్నట్టు నిన్నటిదాకా సైలెంట్గా ఉన్నటువంటి స్టాలిన్ ఒకవేళ సభకు గైర్హాజరు అయితే ఖచ్చితంగా అక్కడ పళనిస్వామి చాలా ఈజీగానే ముఖ్యమంత్రి అయ్యేవాడు, బల పరీక్షలో నెక్కేవాడు. అయితే పరిస్థితి చూసిన తర్వాత గత 2 రోజులుగా అక్కడ జరుగుతున్నటువంటి వ్యూహ ప్రతివ్యూహాల్లో అన్నింటినీ గమనించినటువంటి స్టాలిన్ నేను అనుకుంటా ఈరోజు సభకు పోయి తన నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందనుకున్నాడు. తమిళ ప్రజలకి తన నిరసన తెలిపిన విషయం కూడా ప్రజలకు పోవాల్సిన అవసరం. ఎందుకంటే
వాళ్ళు ముందు నుంచి కూడా శశికళ వర్గాన్ని అపోజ్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఆమె చనిపోయినప్పుడు కూడా చాలా హంబుల్గా చెప్పాడు ఆయన. మాకు రాజకీయ ప్రత్యర్థి అయితే కావచ్చు జయలలిత, కానీ ఒక గొప్ప లీడర్ని కోల్పోయాం, తమిళనాడు ప్రజలకు గొప్ప లీడర్ని కోల్పోయాడని చెప్పి స్టాలిన్ చెప్పేటప్పుడు. సో రాజకీయంగా ప్రత్యర్థి కావచ్చు, కానీ ఆమె ఒక గొప్ప లీడర్ అని చెప్పాడు. సో అలాంటి పరిస్థితుల్లో ఈమె శశికళ వర్గాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు రానివ్వమని చెప్పారు. పన్నీర్ సెల్వంకి ఆయన పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు చెప్పారు. పన్నీర్ సెల్వం సీఎం అవుతా అంటే ఈమె మాత్రం రావద్దని కోరుకున్నాడు స్టాలిన్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఖచ్చితంగా వాళ్ళు ఈజీగా అయిపోతున్నారు, ఈజీగా సీఎం అయ్యే అవకాశం అని తెలిసిన తర్వాత ఆయన అందులో వాళ్ళందరినీ కూడా గోల్డెన్ బే రిసార్ట్లో క్యాంప్ పెట్టిన తర్వాత వాళ్ళని ఎవరు బయటకు రానివ్వట్లేదు అన్నటువంటి సమాచారంతో ఆయన తమ నిరసన తెలియాల్సిన అవసరం ఉంది. పళనిస్వామిని మేము వ్యతిరేకిస్తాం, ఆయన సీఎంగా రానివ్వ మేము వ్యతిరేకిస్తామన్నటువంటి సందేశం ఆయన తమిళ ప్రజలకు ఇవ్వాలనుకున్నాడు. అందుకే అందులోనూ నిన్న రాత్రి జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళ అవసరమైతే ఒకవేళ 10-15 మంది ఎమ్మెల్యేలు చీలినా కూడా తమ గ్రూప్ నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సపోర్ట్ తీసుకోవాలని చెప్పి నిన్న దినకరన్ చేసినటువంటి ప్రయత్నం బహుశా స్టాలిన్కి బాగా కావాలని ఖచ్చితంగా నేను ఇక రంగంలో దూకాలని అనుకున్నట్టున్నాడు. అందుకే మొత్తం అటు కాంగ్రెస్ వాళ్ళని జారనివ్వలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఆయనతోనే ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ నిరసనలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా రహస్య ఓటింగ్కి డిమాండ్ చేశారు. సో మొత్తానికి ఒక రకంగా చెప్పాలంటే స్టాలిన్ ఈ మొత్తం ఎపిసోడ్లో ఇన్ని రోజు సైలెంట్గా ఉన్న స్టాలిన్ ఒక్కసారిగా తన నిరసనని తన వ్యతిరేకతని తమిళ ప్రజలకు చూపించాలనుకున్నాడు. పళనిస్వామి లేదా ఒక పర్సన్ ఒక జైల్లో ఉన్నటువంటి వ్యక్తి తన అనుచరుని పెట్టి ఆయన ద్వారా నేను పాలన చేస్తా అంటే మాత్రం తమిళ ప్రజలు ఒప్పుకోరు, నేను ఒప్పుకోను అని చెప్పి ఆయన చెప్పాలనుకున్నాడు. బహుశా అందుకే ఈ నిరసన కావచ్చు అనుకోవచ్చు రాజేంద్ర. అయితే సంగప్ప డిఎంకే విప్ జారీ చేసింది కదా, దానికి వ్యతిరేకంగా గనక సెల్వం వర్గం ఒకవేళ వెళితే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. స్పీకర్ అటువైపు ఉన్నాడు. ఇప్పుడు ఒక రకంగా ఓవరాల్గా చూస్తున్నట్టయితే స్పీకర్ తన నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించకపోయినప్పటికీ కూడా రహస్య ఓటింగ్కి అవకాశం ఇవ్వలేదు. రహస్య ఓటింగ్కి అవకాశం ఇస్తే ఏం జరిగేదో మనం ఇంతకుముందు 1998లో అక్కడ చూసాం, ఇక్కడ యూపీలో చూసాం. రహస్య ఓటింగ్ జరగడం వల్ల అంతకుముందు నిజానికి ఇంతకుముందు మన బుచ్చన్న చెప్పినట్టుగా జగదాంబికా పాల్కే మద్దతు ఎక్కువగా ఉండేది బయట చూసినట్టయితే. కానీ రహస్య ఓటింగ్ తర్వాత జగదాంబికా పాల్ ఓడిపోయాడు. ఆయన 225 ఓట్స్తో కళ్యాణ్ సింగ్ గెలిచాడు. కళ్యాణ్ సింగ్ నెగ్గాడు. కళ్యాణ్ సింగ్ సీఎం అయ్యాడు తర్వాత. అంటే రహస్య ఓటింగ్ వల్ల చాలా మారేటువంటి అవకాశం ఉంటుంది. కానీ రహస్య ఓటింగ్ ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన సందర్భాలు చాలా చాలా తక్కువ. కేవలం జగదాంబికా పాల్ అండ్ కళ్యాణ్ సింగ్ ఇష్యూలో మాత్రమే జరిగింది. అయితే అప్పుడున్నటువంటి ఆ స్పీకర్ వేరు, ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ వేరు. ఇప్పుడు శశికళ గ్రూప్లో ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి స్పీకర్ ఉన్నాడు అక్కడ. సో ఆ స్పీకర్ కూడా శశికళగా అనుచరుడు అనే ఒక ప్రచారం ఉంది అక్కడ. అంటే ఇంతకుముందు అనుచరుడు, ఇప్పుడు స్పీకర్ ఇప్పుడు అనకపోయినా ఇంతకుముందు శశికళ అనుచరుడు ఆయన కూడా, శశికళ మనిషి ఆయన. సో ఆయన రహస్య ఓటింగ్ అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడు. సో ఇలాంటి పరిస్థితుల్లో రహస్య ఓటింగ్కి అవకాశం ఇచ్చినట్లయితే తాము ఖచ్చితంగా గెలుస్తామన్న ఒక భావన వీళ్ళ వైపు ఉండే, ఆయన ఓడిపోతారన్న భావన ఉండేది డిఎంకేకి, తర్వాత పన్నీర్ సెల్వంకి. కాబట్టి అందుకే సైలెంట్గా ఉన్నా కూడా ఈరోజు రహస్య ఓటింగ్ పెట్టట్లేదని చెప్పి ఒకటి స్పీకర్ని తర్వాత ఇటు ఆయనను ఎక్స్పోజ్ చేయడం, తర్వాత మేము వ్యతిరేకించినాము, ఎవరో జైల్లో ఉండే వ్యక్తిని ఇక్కడ రాష్ట్రాన్ని పాలిస్తా అంటే ఒక వ్యక్తిని పెట్టి దాన్ని కూడా వ్యతిరేకించడం చెప్పడం స్టాలిన్ ఉద్దేశం కావచ్చు రాజేంద్ర. అందువల్ల ఆయన అంత ఫెరోషియస్గా ఉన్నాడు అనుకోవచ్చు. రైట్ సంగప్ప.